చలో వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఈ రోజు అయితే నేను మన మల్కాజ్గిరిలో ఉన్నా. ఇక మల్కాజ్గిరి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మన BNY అన్న, బర్ల నరేష్ యాదవ్ అన్న. ఇక అన్న కట్అవుట్ చూసి సగం మంది ఫిదా అయ్యేటోళ్ళు ఉన్నారు, అన్నం చూసి భయపడేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇంతకీ అన్న రౌడీ షీటరా లేకపోతే ఏంది? అండ్ మన బోనాలు వస్తున్నాయి, బోనాలకు అన్న ఏం చేయబోతుండో కూడా తెలుసుకుందాం రండి. నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఎట్లున్నావు అన్న? బాగున్నా, సూపర్. మీరు ఎట్లు? అందరం బాగున్నాం. చెప్పండి అన్న, మిమ్మల్ని చూస్తేనే ఇట్లా భయం అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ ఎవరికైనా. భయం ఎందుకైతే? చెప్పండి అన్న ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ అంటే మా వైఫ్, నేను, నాకు 2 కొడుకులు, ఒక పాప, అమ్మ, 4 అక్కలు, ఒక అన్న. ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా మేము కలిసి ఉంటాం. మా అన్న, నేను, మా వదిన వాళ్ళ పిల్లలు, జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉంటాం మేము ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు అయితే ఇక మల్కాజ్గిరి అనగానే BNY అని గుర్తొస్తుంది. ఎందుకన్నా అట్లా మీరు పేరు సాధించుకురా లేకపోతే పేరు వచ్చిందా? పేరు సంపాదించుకోవాలి, చేసుకుంటే ఏం రాదు. మనం చేసే పనుల మీద, తిరిగే పని మీద బట్టి పేరు వస్తుంది మనకు. మనం సొంతంగా నాకు పేరు రావాలని ఇంటింటి పోయి డోర్ కొట్టుకుంటాము. ఉండదు కదా. మనం చేసే వర్క్ 10 మందికి చెప్పుకుంటారు. అలా నరేష్ దగ్గర పోతే పని అయిందిరాబాయ్, నాకు హెల్ప్ చేసిండు, నాకు అట్లా అని చెప్పేసి మనది కొంచెం అట్లా పేరు వెళ్ళిపోయింది. అరే పలానా మనిషి ఉన్నాడు, ఉంటారు కదా, ఏరియాకి ఒకరు ఉంటారు కదా, అట్లా మనకు కూడా ఒక రెస్పెక్ట్ ఇస్తారు. అన్న నమస్తే అన్న. అన్న మీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవాలని వచ్చినామన్న. ఆల్రెడీ మీరు ఇంతసేపు చెప్పారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ఇప్పుడు మీరు ఇంత ఫీల్డ్లో తిరుగుతారు, పెద్ద పెద్ద దాంట్లో తిరుగుతారు అన్న, ఎమ్మెల్యే. అసలు మీరు తిరిగే కారణం ఉంటుందన్న. ఇప్పుడు మీరేమో ఇట్లా పెద్ద పెద్దలను పెట్టుకొని ఏమైనా కబ్జా కూడా చేస్తుర్రా అని నేను అడిగితే ఏం చెప్తారన్న? నేను కబ్జాలు చేస్తున్నా, సెటిల్మెంట్లు అంటే పెద్ద పెద్ద సెటిల్మెంట్లు, భూ కబ్జాలు ఇవన్నీ చేస్తున్నా అంటే ఫస్ట్ మా ఇంటికాడికి పోయి మా ఇల్లు చూసుకొని, మా సిచ్యువేషన్ చూసుకొని ఇక్కడికి వచ్చి ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది. మేమేంది అంటే తెలుస్తుంది కదా నీకు. ఇప్పుడు మనకు 4-5 ఇండ్లు ఉన్నాయి, మనకు అది ఉంది, 4-5 కార్లు ఉన్నాయి, అదంతా ఉంటే నువ్వు చెప్పిన డైలాగ్ నాకు సెట్ అవుతుంది. అదంతా ఏం లేదు. 10 మందికి పనికొచ్చే మనిషి ఎంబడి మనం నిలబడ్డాం అనుకో, 20 మందికి పనికి వస్తాడు ఆయన. అట్లాంటి మనుషులు ఎంబడి మనం ఉంటాము. అది నేను ఇప్పుడు కూడా నేను ఒక దగ్గర కూర్చొని ఒక ఫోన్ కాల్తో పని చేయించుకుంటా, ఎంత పెద్ద పని అయినా. కానీ ఆ ఫోన్ కాల్ నా కోసం నేను చేయను. నా ఉన్న తమ్ముళ్ళ అన్నలకు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చితేనే నేను యూజ్ చేసుకుంటాను. ఆ మనిషిని పోయి కలుస్తాను. నా సొంతంగా నాకు చేయాల్సిన అవసరం ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. నాకు నా శక్తి నాకు ఉంది, నా పవర్ నాకు ఉంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మీరు చాలా హెల్ప్ చేసారంట ఆల్మోస్ట్ చాలా మందికి, నిజమేనన్నా? చేసినాం, చాలా మందికి చేస్తాను కూడా. చేస్తాను కూడా. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా ఒక పని చూసుకొని వచ్చినాం. మనం పేర్లు చెప్పదలుచుకోలేము. ఇప్పుడు వచ్చేది యాదవ్ పండుగ అన్న. ఈ సంవత్సరం మీది యాదవ్ పండుగ ఎట్లుంటుంది అన్న? సంవత్సరం ఎట్లుంటుంది అన్న? ప్రతి సంవత్సరం గ్రాండ్గానే ఇస్తారు, ఈసారి ఇంకా గట్టిగా ఉంటుంది. ఇంకా గట్టిగా అంటే ఏమేమి పెడతారన్న? ఎంత ఖర్చు అవుతుంది అన్న మీ సదర్కి? ఖర్చు అనేది పక్కన పెడితే అవుతుండొచ్చు ఒక 5 అంటే అంతా మా వాళ్ళే. లైటింగ్ మా వాళ్ళే, ట్రస్ట్లు మన వాళ్ళే, దున్నపోతులు అవి మన, స్టేజ్ మనది, టెంట్ హౌస్ మనది, లైటింగ్ మనది, అంతా చేసుకుంటే ఒక 4 లక్షల దాకా అవుతుంటుంది. 4 లక్షలు 5 లక్షలు టచ్ అవుతుంది. మనం పిలిస్తే రావాలా? అయితే అన్న ఇప్పుడు మన బోనాలు వస్తున్నాయి, బోనాలకి మీరేం చేస్తారు? బోనాలకు అంటే మొత్తం మా ఇంట్లోనే పెద్ద బోనాలు ఉంటుంది ఆ రోజు. అక్క వాళ్ళ అక్కల్ని, బావల్ని, అల్లుళ్ళని, కోడళ్ళని, అందరు మా రిలేషన్ అందరినీ పిలిపించుకొని, అత్తమామల్ని పిలిపించుకొని ఆటను పోసి, మెయిన్ థింగ్ అది ఉంటుంది. మన ఇంటి వరకు అయితే మొత్తం సందడి ఉంటుంది. 2 రోజులు 3 రోజుల వరకు సందడి ఉంటుంది.
ఇంకా పలారం బండి వరకు దాని వరకు మాట్లాడితే మనం ఏంటంటే ఈ ఎవరెవరైతే కొంతమంది తీస్తారో నాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, మన తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ. నాతో అయినంత వరకు కొంచెం వాళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ఫుల్గా అయితే చేసుకుంటాను, చెప్పుకోను, హెల్ప్ఫుల్గా అయితే నేను చేసుకొని కొంచెం నాతో అయినంత వరకు బరాబర్ సపోర్ట్ చేసి నేను ఉంటాను. ఇంత మనం ఖర్చు పెట్టి తీయడం అంటే ఎందుకన్నా అంత ఖర్చు పెట్టి తీయడం? నువ్వు ఈరోజు నా దగ్గరకు వచ్చి కూర్చోవడం కారణం కూడా సదరే కారణం. సదరే కారణం అంటే మాకు పండగ అది, మా యాదవుల దాంట్లో అది పండగ. ఇప్పుడు ఈ రోజు కూడా చెప్తున్నా కదా, నాకు ఎవరు హెల్ప్ చేసినా ఏం చేయకున్నా అదే సదర్ 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి అయినా నేను చేస్తా. సదర్ నా ఇంటి ముందు ఎందుకంటే అదొక పిచ్చి. యాదవులు అంటేనే దమక్ మెంటల్ లేచిపోవాలి, అది సదర్ అంటే అట్లా ఉంటుంది మనకి. అయితే పర్టికులర్ ఇప్పుడు మీరు ఒక పొజిషన్లో ఉన్నారన్న, ఎట్లా ఫీల్ అవుతారు అన్న? ఫీల్ అవ్వడం ఏం లేదు, సడన్గా వస్తే ఫీల్ కావాలి కానీ రోజు రొటీనే ఉంటుంది అంతే అంతే. ఇప్పుడు మీరు కనిపించకుండా వెనకాల చాలా పెద్ద పెద్ద పనులు చేస్తుంటారంట అన్న, హెల్పింగ్ అయినా ఎందుకు ఇట్లా బయట చూపించుకోరు అని అడిగితే ఏం చెప్తారన్న? బయట చూపించుకోవడం అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా అదే మాట చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తా. బయట మనము ఎప్పుడైతే మనం సోషల్ మీడియాలో ఇవన్నీ అప్లోడ్ అవన్నీ చేస్తామో, ఎప్పుడైతే మనం చెప్తామో, అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడైతే ఇస్తామో అది మనకే ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే నీకు నీ ఫ్యామిలీ పిల్లలు అందరూ మంచిగా ఉండాలంటే ఒకరికి హెల్ప్ చేసింది ఒకరికి చెప్పుకోవద్దు. అట్లాంటిది మనం చూపించుకుంటే అది ఏమవుతుందో కూడా మీకు అర్థమై ఉంటుంది. అంటే నార్మల్గా మేము ఇన్స్టాగ్రామ్లో అప్పుడు వీడియోలు ఏం కనబడకపోతుండే, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అన్నది ఏది సెర్చ్ చేసినా మీ గురించి జిమ్ వీడియోలు వస్తున్నాయి, ఎందుకన్నా అట్లా? జిమ్ వీడియోలో ఏం లేదు, ఈ మధ్య మొత్తం అంతా కొంచెం అంతా కనీసం ఒక 2-3 అన్న యూత్ అన్న మారుతారు కదా. ఇట్లా జిమ్ వీడియోలు చూస్తారే, మనం బి జిమ్ చేయాలి, మనం బి బాడీ పెంచాలా, ఇది కాదు. జిమ్ చేయాలంటే ఏంది, కొన్ని తీసుకోవద్దు, మందు అవ్వద్దు, కొన్ని ఉంటే కొంతమంది నా మారుతారు. మనం 10 మందిని నరుక్కుంటా కొట్టుకుంటా వీడియోలు పెట్టి యూత్ని ఖరాబ్ చేసే బదులు మనం జిమ్ చేసుకుంటా రన్నింగ్ చేసుకుంటే వీడియోలు పెడితే కొంచెం వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఉంటుంది కదా, అరే మనం కూడా ఎందుకు పెంచొద్దు, మనం కూడా ఎందుకు చేయొద్దు అని చెప్పేసి అట్లానే కొంచెం నేను కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు బరెల్ల నరేష్ యాదవ్ అంటే పెద్ద పెద్ద పనులైనా అన్నతో అవుతాయి అని అంటారు బయట. అయితే ఎలాంటి అయితే అన్న నార్మల్గా ఇలాంటివి అయితే అంటే నీ సిచ్యువేషన్ ఎట్లా ఇప్పుడు ఇప్పుడు చెప్తా. నువ్వు అన్న ఫోన్ చేసినప్పుడు అది కాకుండా కానీ లాస్ట్ వరకు ట్రై చేస్తాను నేను నీకోసం. వీడియోలు పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్లో, బాగా మోటివేషన్ చేస్తారు. ఇప్పుడు మేము కూడా అట్లా కావాలనుకుంటాం కదా, మా తమ్ముళ్ళు ఉన్నారు, నాకు అన్నలు ఉన్నారు చాలామంది, ఇంకా నా చాలామంది ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్, యూట్యూబ్ వ్యూవర్స్ ఉన్నారు. అంటే ఇంత మోటివేషన్ చేస్తారు, మా కోసం ఏమన్నా చెప్తారన్న, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, టైమింగ్ ఏంటి? మనం టైమింగ్ అనేది ఏముండదు, జిమ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, మార్కెట్లో కడక్కు తిరగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఇవన్నీ చాలామంది అంటే చెప్తున్నా, కొంతమందికే సెట్ అవుతాయి, కొంతమంది చేయలేరు. ఎందుకంటే ఫ్యామిలీ బరువు బాధ్యతలు పడిపోయి వాళ్ళు చేయలేరు. నేను మామూలుగా ఇప్పుడు ఏంటంటే మమ్మీ డాడీ సన్స్ వాళ్ళు అయితే కొంచెం వాళ్ళు ఇచ్చి చేస్తారు కాబట్టి వీళ్ళు పెంచుకోవచ్చు, బాడీ తిరగవచ్చు, చేయవచ్చు. నువ్వు కొంతమందిని పాత మనుషుల్ని చూసుకుంటే వానికి అన్ని మెయిన్ రోడ్ మీకు వెళ్తుంటే ఒక బ్రష్ డబ్బా, పెయింట్ డబ్బా, సెంటరింగ్ వస్తుంటే కూడా ఖర్చు గిట్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఇంకా వాళ్ళు జిమ్ చేస్తే మస్తు అవుతారు, కానీ వాళ్ళు చేసుకోలేరు. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు పూట గడుపుకోవడానికి ఆర్థికంగా ఇల్లు కిరాయి కట్టని, కరెంటు బిల్లు కట్టని అవే ఆపేస్తాయి అనమాట మనిషిని. కాకపోతే నేను కూడా ఏం చెప్తా అంటే కనీసం ఒక 1 అవర్ అయితే టైం ఇవ్వాలి జిమ్కి కంపల్సరీ. మనం ఒక వాకింగ్ రన్నింగ్ ఈ రోజైతే మనం చూస్తున్నాం చాలామంది చిన్న వాళ్ళే చచ్చిపోతున్నారు. నాకు తెలియని మనుషులు కూడా నేను చౌరస్తాల మీద అయితే ఆ బ్యానర్లు చూస్తుంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంటుంది. కొంచెం ఏంటంటే అరే ఏంది ఈ చిన్న ఏజ్ వాళ్ళు ఇంకా ఏం చూడలేదు లైఫ్లో, ఏం చూడలేను. కానీ ఎక్కువ మాత్రం ఈ ఆయిల్ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్లో ఇవి తిని కొంచెం గంజాయిలు తాగి కొంచెం మొత్తం బాగా అట్రాక్ట్ అయిపోయి ఇంట్లో పర్సన్ సఫర్ చేసి చాలా ఇబ్బందిగా మారిపోతున్నారు.
వాళ్ళ లైఫ్ వాళ్ళు ఆలోచించుకుంటారు, కానీ ఆ చిన్న ఏజ్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడతారో, వాళ్ళకి దిక్కోవడు అనేది మాత్రం ఆలోచించలేదు యూత్. ఈరోజు కొంచెం కొంతమంది యూత్ ఆలోచిస్తలేరు. ప్రెసెంట్ సోషల్ మీడియా చిల్లర అయిపోతుంది, అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి వల్ల? చిల్లర అనేది ఏం లేదు, కానీ పక్కోడు కూడా అలసి ఇచ్చినా ఎవరైనా చిల్లరనే అవుతారు, చిల్లరనే చేస్తారు. మనం పబ్లిక్ అలసి ఇచ్చినా కొత్త చిల్లర చేస్తూనే ఉంటారు. పబ్లిక్ దానికి రియాక్ట్ కావాలా, పబ్లిక్ దానికి కొంచెం అరే ఇది కాదురా అబ్బాయి అని చెప్పేసి. ఒకటి ఏమైపోయిందంటే ఒక చిన్న వీడియో అంటే చెప్తున్నా, మీకు చెప్పాలో అంటే చెప్పొద్దు, అంటే మీరు లేడీస్ కాబట్టి, ఒక అమ్మాయి ఒక వీడియో పెడితే కొంచెం మిస్టేక్ అవుతుంది, ఆ వీడియో చూస్తారు అయిపోతుంది. ఇంకొకరు ఏం చేస్తారు తెలుసా, అదే వీడియోని మళ్ళీ ట్రోల్ చేసి ఈమె ఇట్లా చేస్తుంది చూసినామని 10 సార్లు 10 మంది ట్రోల్ చేసి మనమే చూపిస్తాం 10 మందికి. ఏది చిల్లర? వాళ్ళు చేసిన చిల్లర 10 సార్లు చూపించింది చిల్లరనా? చెప్పండి. డిపెండ్ ఉంటుంది అన్న. అది ఏది ఏమున్నా కానీ ఒకటి చెప్తా, ఈ కొడుకులు కొంతమంది ఉంటారు, ఏదో అవి ఇవి లైకుల కోసము దానికోసం దీనికోసం అవి ఏవో చేస్తుంటారు, కానీ అదంతా ఏమి ఉండదు అబ్బా. మేము ఈ రోజు కూడా ఇప్పటికి కూడా మనం ఏం సోషల్ మీడియాలో ఏం హెల్ప్ చేసింది అట్లా అవి ఇవి ఏం పెట్టుకోము మేము, మాకు అవసరం లేదు. అది ఎట్లుంటుంది అంటే ఒకళ్ళు పెట్టుకుంటారు అన్నం తినుకుంటా, అరే నేను ఒకడు వచ్చిండు నేను అన్నం పెడుతున్నా వీనికి, ఒకడు వచ్చిండు అరే అట్లాంటివి ఏం పెట్టుకోకండి, అవన్నీ ఏం లేదు. ఇవన్నీ నువ్వు చేసేది మొత్తము నువ్వేం చేసినా ఏం చూసినా ఇవన్నీ పబ్లిక్లో చేసి పెడితే లైక్ కొడతాళ్ళు కామెంట్లు కొడతాళ్ళు చూసి వేస్ట్, పైనోడు చూస్తాడు అవన్నీ. ఆయన ఇస్తాడు నీకు ఏం వేయాలో ఏం చేయాలో, నీ ఫ్యామిలీకి ఏం చేయాలో, నీ ముంగట తరంకి కూడా ఏం చేయాలో కూడా ఆయన కొంచెం ఉంటుంది. నువ్వు వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలని చెప్పేసి అంటే అంత కొంచెం వెళ్ళిపోయింది, ఏదో చెయ్యాలా ఏదో అన్నట్టు పోతుంటారు, కానీ అది కాని పని. ఇట్లా కాని పని అంటే అది ఏ రోజైనా వాళ్ళకు దెబ్బనే. ఏ రోజైనా అట్లా కామెడియన్ గా లెక్క తీసి పడేస్తారు, కామెడియన్ లెక్క చూస్తారు, కాబట్టి వాళ్ళ ఏమంటారు వాళ్ళది ఇంకా ఆడి వరకే. ఇంకా అది అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలు రా నీ పైసల పరుపు ఈ దీనికోసం లైక్ల కోసము చూపించుకోవాలా, ఒక షో వేసుకోవాలా మనము అనేసి ఉంటుంది కదా. అది వాళ్ళ లైఫ్ ఆడి వరకే. ఆడి ఎంత కమర్షియల్గా ఆలోచిస్తాడో వాళ్ళ లైఫ్ కూడా ఆడి వరకే. అన్న ఇప్పుడు చిన్న పిల్లలు రౌడీజం నేర్చుకుంటున్నారు అన్న, కత్తిలు పెట్టుకొని తిరుగుతారు. ప్రతి ఒక్కరు నార్మల్గా 10 మంది దాంట్లో ఒక్కరి దగ్గర కత్తి ఉంటుంది, ఏ ఇట్లా ఎక్కడ పోయినా కూడా. ఎందుకు ఇట్లా పబ్లిక్ ఇట్లా అవుతుందన్న? మీరైతే ఆల్మోస్ట్ పబ్లిక్ ఉన్న ఇప్పుడు మీరు చెప్తారు కదా యూత్ది ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతున్నారు అది అని చెప్పేసి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్తది తీసుకొని వచ్చారు మార్కెట్లకి. ఎక్కడ 8 తర్వాత 8:39 తర్వాత ఎక్కడ కనిపించినా ఒక 2-3 నెంబర్స్ 4 నెంబర్స్ కనిపించినా కానీ డైరెక్ట్ అలా వేసుకొని వెళ్ళిపోడు. ఎవ్వరు కాల్ చేసినా ఏం చేసినా ఈ విషయం ఉండదు. చూసి యూత్ కొంచెం జాగ్రత్త, తిరగడం కూడా. అయితే అన్న ఇప్పుడు కొంతమంది లోకల్లో తిరిగే వాళ్ళు వీళ్ళు కానీ నార్మల్ పీపుల్ ఇట్లా మీ పెద్ద పేర్లు చెప్పుకొని ఏవేవో చేస్తున్నారని టాక్స్ వస్తున్నాయి. అంటే నా వెనకాల ఉన్నాడు, నా వెనకాల ఈ ఉన్నాడు అని. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావన్నా? మన పేరు చెప్పుకొని చేసేది ఏమున్నా కానీ పేరు యూజ్ చేసుకోవడం తప్పేం లేదు. కొన్ని విషయంలో పేరు యూజ్ చేసుకుంటారు, కానీ నా పేరు యూజ్ చేసుకొని చెడు చేస్తారు అని నా పేరు యూజ్ చేసే వాళ్ళు కూడా అట్లా చేయరు. ఎందుకంటే మామూలుగా ఉండొచ్చు మిడిల్ క్లాస్ ఉండొచ్చు, మామూలుగా కొంచెం ఉండదు, కానీ ఆర్థికంగా కొంచెం ప్రాబ్లం అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మన పైసలవి అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా నా పేరుని బయట బ్యాడ్గా యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుని అంత కమర్షియల్గా ఆలోచించే తమ్ముళ్ళు అన్నలు అయితే మనకు లేరు అన్న. ఇప్పుడు మీరైతే ఆల్రెడీ రౌడీయిజం చూసారు అన్న, మంచితనం చూసారు, ఇది మన ఎమ్మెల్యే ఫీల్ చూసారు, మొత్తం పార్టీ ఫీల్ చూసారు. అసలు ఏది బెటర్ అని ఇట్లా రౌడీజం చేస్తే మంచిదా? పబ్లిక్ ఒకసారి చెప్పండి అన్న, ఇప్పుడున్న పబ్లిక్కి చెప్పండి. రౌడీజము ఎవరు చేయాలని కూడా ఎవరు ఏం చేయడు. వాని పరిస్థితులు సిచ్యువేషన్లు వాడిని వాడు ఎంత మెంటల్గా బిహేవ్ అయిపోయి వాని మనిషి లెక్క చూస్తే ఎవడైనా మనిషి లెక్కనే ఉంటారు. వాడిని సపరేట్ చేస్తే ఆడు రౌడీ షీటర్ అవుతాడో, సైకోనే అవుతాడో, సాడిస్ట్ గాడన్నా అవుతాడు. అంటే మీరు ఆల్మోస్ట్ ఇట్లా ఎవరిని ఏ రిలేషన్ నా బెస్ట్ ఫ్రెండ్ అని ఏ ఫ్రెండ్ అయినా అన్న తమ్ముళ్ళని ట్రీట్ చేస్తారంట కదా అన్న? అవును. అంటే ఎందుకన్నా ఇప్పుడు బయట వాళ్ళు లెక్క ట్రీట్ చేయరా? అట్లే ఏమి ఉండే. అది మనకు గాడి గిఫ్ట్ లెక్క వాళ్ళు అంటే మన తొడగొడితేనే మన తమ్ముడా, మన తొడగొడితేనే అన్ననా? కాదు, అట్లా ఏం లేదు. కొంతమందిని మనం సృష్టించుకోవాలా, అన్న తమ్ముళ్ళు ఫ్యామిలీ అనేది మనం సృష్టించుకోవాలా.
అన్న ఇప్పుడు మీ ఫ్యామిలీలో కూడా మీ కొడుకులు ఉన్నారు, మంచి ఏమంటారు బాక్సింగ్ కూడా నేర్పిస్తారు. పిల్లలను ఎట్లా తయారు చేద్దాం అనుకుంటున్నాను? నాకు ఏం తయారు చేయడం ఏం లేదు. నేను ఇట్లా నాకు ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేసి అవన్నీ ఏం లేదు. కాకపోతే ఏంటంటే నేర్పియాలా, మన బాధ్యత అది. స్పోర్ట్స్లో ఉండాలా. ఇప్పుడు మా దాంట్లో ఒక్కొక్కరు పిల్లలు ఒక్కొక్క దాంట్లో ఉన్నారు. ఒకళ్ళు క్రికెట్ అనేది పోతారు, ఒకళ్ళు వాలీబాల్, అట్లా ఏదో ఒక స్పోర్ట్స్లో ఉంటారు. నాకు అనుకూలంగా కొంచెం దాని గురించి ఐడియా ఉంది, అవగాహన ఉంది. ఆ ఫుడ్ గురించి నాకు తెలుసు, ఆ జిమ్ అంతా తెలుసు. మా తమ్ముడే ప్రశాంత్ అని చెప్పేసి బాక్సర్, మా తమ్ముడే డైరెక్ట్ అన్న తీసుకొని రా, అన్న పిల్లల్ని తీసుకొని రా, మనం నేర్పిద్దామని చెప్పేసి అన్నారు. ఇంకో విషయం ఏంటంటే అదే బాక్సింగ్ క్లాస్లో ట్యూషన్ కూడా ఉంటుంది మా పిల్లలకి. అట్లా నాకు అనుకూలంగా ఉంటుంది. నేను డాడీ మీరు నేర్చుకుంటారా అని అడిగిన, డాడీ మేము నేర్చుకుంటాం, మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి జాయిన్ చేయించిన. వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. అయితే అన్నయ్య ఇక నేను చూస్తున్నా మీ వీడియోస్ అన్నీ చూస్తున్నా, ఎక్కువ హనుమంత్ అన్నతోటే వీడియోస్ కనబడుతున్నాయి. అంటే హనుమంత్ అన్నకి ఏమైనా సపోర్ట్ చేయాలన్న ఇష్టమా, లేకపోతే ఇంకేమన్నా రిలేషన్ లెక్కనా? హనుమంత్ అన్నతోటి, మైనంపల్లి హనుమంత్ అన్న అనేది మేము ఇష్టంతో ప్రేమతోటే అన్నతోటి ఉంటున్నాం ఇప్పుడు మేము. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు. మెయిన్ థింగ్ అన్న దగ్గర ఉండడం కారణము, ఇంకా అంత జెన్యూన్గా కూడా అన్నతోటి మేము తిరగడం చేయడం ఏంటి కారణం అంటే, అన్న దగ్గర ఉన్నప్పుడు కార్యకర్తలు ఉండరు, అన్నెంబడి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కడు లీడరే. అందరు లీడర్లే అని అంటాడు హనుమంత్ అన్న. అందరినీ సమానంగా చూస్తాడు మైనంపల్లి హనుమంత్ అన్న. ఒక దగ్గరికి ఒక లీడర్ దగ్గర పోయినప్పుడు ఆ లీడర్ దగ్గర ఈయన కార్యకర్త, ఈయన అది ఇది అని ఉంటుంది. అట్లా ఉండదు హనుమంతన్న దగ్గర. హనుమంతన్న దగ్గర నిలబడ్డ ప్రతి ఒక్క వెనక మనిషి ప్రతి ఒక్కడు లీడర్ అయ్యే ఉంటాడు. ఆ లీడర్ పొజిషనే ఇస్తాడు, ఆ లీడర్ రెస్పెక్టే ఇస్తాడు. దట్ ఈస్ హనుమంత్ అన్న. నిన్ను నా మీన మొక్కేది నిన్నే ఎప్పుడైనా, నా స్వామి వంటే అమ్మ తోడు నేనుండంగా నీకు. మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయన్న? ఉండే. దేనివల్ల ఉండే ఇట్లనే చెప్పినా కదా దోస్తాన్లా. అరే నేను ఏం చెప్తున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మార్కెట్లో తాతల ఆస్తులు, అయ్యల ఆస్తులు గట్టిగా లేనోని మీద, మార్కెట్లో తిరిగేటోని నెత్తి మీద కేసులే ఉంటాయి. అర్థమైందా? మా మీద కూడా అట్లనే ఉంటాయి. మాతో ఎవ్వరు తట్టుకోలేదు, మంచి వాడు తట్టుకోలేదు, ఈ రోజు కూడా తట్టుకోడు. ఏం చేస్తారు, వెన్నుపోటు వెనుకకెళ్ళి కేసు పెట్టిపోయాల. అట్లా అరే ఈయనేమి ఎట్లా దొక్కాలి డైరెక్ట్ రమ్మని, డైరెక్ట్ రాలేరు. అయితే అన్న ఇప్పుడు మీకు తమ్ముళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, మీకు తమ్ముళ్ళని ఎందుకు పెట్టుకుంటారు? లేకపోతే మీరు పెట్టుకుంటారా, లేకపోతే వాళ్ళ ఇష్టం? పెట్టుకోవడం చేయడం అనేది ఏమి ఉండదు. మామూలుగా ఇప్పుడు మనం ఎంబడి తిప్పుకోవడము చేయడము అది అనేది ఏమి ఉండదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరు పనుల మీద వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము కొన్ని పనుల మీద వెళ్తాము, వాళ్ళ కొన్ని పనులు ఉంటాయి. ఏదైనా లేకపోతే జాబ్కి సంబంధించిందో, సీజింగ్లకు సంబంధించిందో, మొత్తం మీద పని ఉంటుంది. కాకపోతే చిన్నప్పటి నుంచి మన ఇంటి దగ్గర అందరికీ నిలబడడం, కూర్చోవడము అట్లా అలవాటు. ఖాళీగా వర్గీకి ఏం లేని వాళ్ళు వచ్చాడ కూర్చుంటారు. అట్లా చూసిన వాళ్ళకు గ్యాంగ్ మెయింటైన్ చేస్తుండు, అది ఇది అనేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు అందరికి మా దాంట్లో తిరిగేటోళ్ళకైనా అందరికైనా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరికి ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఏది ఉన్నా అందరు పైసా మీద పడ్డారు, పైసా సంపాదించుకుంటారు. కాకపోతే ఒక 1 or 2 hours వచ్చి కూర్చుంటారు. పొద్దున్న లేస్తే అరే పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. చూసేటోళ్ళకి ఏంటంటే మొత్తం షో అయిపోతుంది. అది అరే మొత్తం ఇక్కడ ఒక 20-30 మంది కూర్చోరు, గ్యాంగ్ అరే ఒక దావత్ ఉన్నప్పుడు మా దాంట్లో ఎప్పుడు కలవకున్నా కానీ మాకు సర్కిల్లా ఎవరిది ఫంక్షన్ ఉన్నా, బర్త్డే ఉన్నా గెట్ టుగెదర్ ఆడు ఉంటాం. ఆ గెట్ టుగెదర్ ఆ ఫ్యామిలీకి మేమంతా అంత దోస్తులైనా, అన్నలైనా, తమ్ములైనా కలిసి పోయేటప్పుడు చూసిన వాళ్ళు అంతా ఏమనుకుంటారు, అరే మొత్తం గ్యాంగ్ వారి పోతుంది, అంతా ఏదో గొడవకు పోతురు. ఆయనకి ఏముంటుంది, ఎడ్డిముండా కొడుకు, ఆయనకి ఏం అర్థమవుతుంది? అది చూసి మొత్తం పోతురు. అదే బర్త్డేకి ఆడేదో వానికి ఇష్టంతో ఆయన కేక్ కట్ చెప్పి కత్తి తీసుకొస్తే తలవార్లు అందరు చేత తలవార్లు ఉన్నాయని చెప్పుకుంటారు. అట్లా ఏమి ఉండదు. మేమేం తిరిగాము అట్లా. మేము ఎప్పుడైనా సోషల్ మీడియాలో కంపల్సరీ ముందుంటాము, సపోర్ట్ చేస్తాము, ఫుల్ సపోర్ట్ చేస్తాము. హెల్పింగ్ నేచర్ కూడా మస్తు ఉంటుంది. కానీ మేము ఏ రోజైనా ఏ దాంట్లో కూడా రీల్స్లో కూడా పెట్టుకోలేము, స్టేటస్లలో కూడా నేను ఎప్పుడు హెల్ప్ చేసిన అయితే పెట్టాను. ఎందుకంటే ఆ మనం హెల్ప్ చేసిన అలా పెట్టుకుంటే వేరే వాళ్ళు కూడా చాలామంది ప్రాబ్లం అయి ఉంటారు. అంతమందిని చేసేంత గుండె కాదు, అంతమైన స్థాయి మనది కాదు.
వాళ్ళకు కూడా మనం ఏదో మూడ్లో ఉంటాం, ఏదో టెన్షన్లో ఉంటాము, వాళ్ళు ఫోన్ చేసి అన్న మాకు కూడా హెల్ప్ చేయాలంటే మనం ఏదో చిరాకు పడవచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకే మనమైతే చేస్తాం, కానీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము, ఇవన్నీ చేయడం, ఇవన్నీ డబ్బా కొట్టుకోవడం అవన్నీ మనకు రాదు. మీరు రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్టార్ట్ చేశారన్న? రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడం అనేది ఏం లేదు, మామూలుగా ఫ్లాట్ నాకు అవగాహన ఉంది. మనం ఎందుకంటే మన ఇంటి దగ్గర నుంచే చెరువు ఉంటుంది, అంతా చెరువు అంటే మొత్తం అక్కడికి ఫ్లాట్లు ఇట్లా అప్పుడు గ్రౌండ్ ఉంది అంతా, ఇప్పుడు వెంచర్స్ అయిపోయినాయి అన్నీ. అప్పటి నుంచి మనకు కొంచెం చూస్తుంటాం కదా, అక్కడ నుంచి అంత అవగాహన ఉంది మనకు. దాని నుంచి అంత కూడా నాకు ఇప్పుడు కూడా అంత ఐడియా అంత ఉండదు, కాకపోతే తెలిసిన వాళ్ళని ఎంబడి పెట్టుకొని కంటిన్యూ చేసుకుంటా. అన్న ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నా? రియల్ ఎస్టేట్ కాకుండా ఇంకా ఏం చేస్తున్నారన్న నెక్స్ట్? ఇప్పుడు ఏం లేదు, నేను రెస్టారెంట్ ప్లాన్లో ఉన్నా. రెస్టారెంట్ ఇవన్నీ పెట్టి మొత్తం మీ మార్కెట్ రియల్ ఎస్టేట్ మొత్తం ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా. ఏదైనా మంచి బిజినెస్, ఫుడ్ బిజినెస్ అనేది దాంట్లోనే ఏదన్నా మంచి పతాంజలి టైప్లా, అంటే కొంచెం బాడీకి సంబంధించినవి దానికి సంబంధించినవి ఉన్నా. మామూలుగా మన దాకా జిమ్ పెట్టే ప్లాన్లో ఉన్నా. ఇక మా ఏరియాలో 2-3 పెట్టి, అంటే కొంచెం వాళ్ళు చేస్తే నేనేం సైడ్ జరిగిపోయి ఏదైనా హోటల్, మంచి రెస్టారెంట్, ఇప్పుడు కొంచెం అన్నీ ఉన్నాయి కదా, ట్రెండింగ్లు ఉన్నాయి, అట్లాంటి ఏదైనా మంచిది. బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఏం లేదు, ఫుడ్కి సంబంధించింది. ఫుడ్కి అంటే నీకు డైట్ గీట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా అంటే అందులోనే అన్నీ ఉంటాయి, నీకు ఆయిల్ గీల్ దాకకుండా. ఇప్పుడు అట్లా కొన్ని వస్తున్నాయి కదా, ఇప్పుడు బట్టి మీదనే ఇట్లా డైరెక్ట్ ఆయిల్ గిల్ లేకుండా ఆ టైప్లో కొంచెం ఫుడ్, దానికి కొంచెం డీటెయిల్స్ కొన్ని మనోడు అనుకుంటుండు, అట్లా ఏంది అనేసి కొన్ని హోటల్స్లో ఎట్లా అనేది అనుకుంటుండు. ఆ ప్లాన్లు ఉన్నాయి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా మీరు చాలా మందికి హెల్ప్ చేయాలి, ఇంకా మీరు పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. నువ్వు కూడా మంచి స్థాయికి రావాలా, ఛానల్ కూడా డెవలప్ చేసుకుంటున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న సరే అన్న, థ్యాంక్ యూ. మీకోసం అయితే నేను చాలా ఇంటర్వ్యూ కోసం చాలా అడిగిన, అంటే డైరెక్ట్గా కొంతమంది అన్నలకు అడిగినా వాళ్ళు ఇవ్వలేదు నెంబర్. నేనైతే ఇన్స్టాలో మెసేజ్ పెట్టినా, మీరు రిప్లై ఇస్తారో లేదా అని చూసిన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, రిప్లై ఇచ్చారు, ఈడి దాకా పిలిచి మాకు ఇంత ఇజ్జత్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, మీరు కూడా ఈ వరకు వచ్చారు అన్న అని చెప్పేసి వచ్చారు. అన్న ఎప్పుడు, అన్న సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకేనా? రైట్.